గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. సెప్టెంబర్ 18వ తారీఖు 2024 సంవత్సరం మనకి చంద్రగ్రహణం రాబోతోంది. అయితే ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది భారతదేశానికి సంబంధం లేదు, అంటే ముఖ్యంగా భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఉండేటటువంటి ఎవ్వరూ కూడా ఈ యొక్క నియమాలు అయితే పాటించవలసినటువంటి అవసరం అయితే లేదు. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. ఎవరు చెప్పినా సరే మీరేం పాటించక్కర్లేదు. అయితే అమెరికాలో ఉండేటటువంటి తెలుగువారు కానీ, అమెరికాలో ఉండేటటువంటి ముఖ్యంగా మీనరాశి వారు కానీ, అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 4 పాదాల వారు ఖచ్చితంగా ఈ యొక్క చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు. అక్కడ అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు, అమెరికాలో ఉండే మీనరాశి వారు ముఖ్యంగా పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి ఈ 3 నక్షత్రాల వారు కూడా అక్కడ ఉండేటటువంటి చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు. రెండోది ఏమిటంటే అంటే కనుక ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చేయించుకోవడం కూడా మంచిదే. అవి తర్వాత నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే సాధారణంగా చాలామంది ఏమిటంటే అంటే కనుక ఈ చంద్రగ్రహణం గురించి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే తప్పు లేదు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఏంటంటే కనుక భారతదేశంలోనే కాకుండా అమెరికా లాంటి ప్రదేశాల్లోనూ, కెనడాలోను, ఆస్ట్రేలియాలోను అనేక దేశాల్లో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకైతే మాత్రం ఈ యొక్క విషయం ఖచ్చితంగా వర్తిస్తుంది. కాబట్టి చెప్పడంలో తప్పు లేదు. కానీ భారతదేశంలో ఉండే వాళ్ళని కూడా భయకంపితులను చేయడం, ఇక్కడ కూడా పాటించాలని చెప్పడం మాత్రం అజ్ఞానం అవుతుంది. లేదా అది ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మడానికి ప్రయత్నం చేయకూడదు. అయితే ప్రధానంగా అమెరికాలో ఉండేటటువంటి తెలుగువారు ఎటువంటి నియమాలు పాటిస్తే మంచిది అంటే కనుక ముఖ్యంగా ఇక్కడ భారతదేశంలో పాటించే అన్ని నియమాలు అక్కడ పాటించే అవకాశం ఉండదు. కాబట్టి ముఖ్యంగా అక్కడ ఏదో దర్భలు కావాలి, లేకపోతే ఏదో కావాలంటే అక్కడ దొరుకుతాయో దొరకవో తెలియదు. లేదా దొరికినా కూడా అవి అందరికీ దొరుకుతాయో లేదో తెలియదు. ఎందుకంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా కూడా ఇది వర్తిస్తోంది, కెనడాకి వర్తిస్తోంది, కొన్ని రకాల దేశాలు ముఖ్యంగా వర్తిస్తోంది. కాబట్టి ఆ ప్రాంతంలో మీకు ఎక్కడైనా దర్భ అనేది దొరికితే మాత్రం తెచ్చిపెట్టుకోండి. కాస్త ఇంటి మీద వేసుకోవడానికి ప్రయత్నం చేయండి, దేవుడి మీద వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా టైమింగ్స్ అనేవి చాలా డిఫరెన్స్ ఉంటాయి మీకు ఉత్తర అమెరికాకి, దక్షిణ అమెరికాకి, కెనడాకి కూడా. ఎందుకంటే పైన కింద ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి మీది మాకు భారతదేశంలో లాగా పర్టికులర్ టైం అనేటటువంటి మీకు ఉండదు. కాబట్టి మీకు ఆ ఎక్లిప్స్ అనేటటువంటివి మీకు ఆల్రెడీ అక్కడ చెప్తారు, న్యూస్లో చెప్తారు, లేకపోతే మీకు అక్కడ క్యాలెండర్లో ఉంటాయి. కాబట్టి మీకు ఏ టైంలో పడుతుందో చూసుకోండి. చూసుకుని ఆ టైంలో మాత్రం కుదిరితే పట్టు స్నానము చేయండి. అంటే పట్టిన వెంటనే స్నానం చేయండి గ్రహణం ఎప్పుడు పడుతుంది అప్పుడు. ఆ మధ్య సమయంలో మాత్రం కాస్త అనుష్ఠానం కానీ, జపం కానీ, భగవన్ నామస్మరణ కానీ మీకు తోచింది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మీనరాశి వారికే కాదు, అన్ని రకాల రాశుల వారు కూడా చేయొచ్చు. ముఖ్యంగా మీనరాశి వారు ఖచ్చితంగా చేయండి. అయితే గ్రహణం మాత్రం మీనరాశి వారు చూడకండి. మిగతా రాశుల వారు చూసినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఏదేమైనా కూడా మీరు ఆ గ్రహణం సమయంలో మాత్రం కాస్త పట్టు స్నానం చేసి భగవన్ నామస్మరణ చేసుకోవడం మంచిది. మాకు ఆఫీసులు ఉంటాయండి, ఉద్యోగాలు ఉంటాయండి, కుదరదు అంటే కనుక ఇబ్బంది ఏమీ లేదు. అలాంటి ప్రాంతాల్లో ఇలా కండిషన్లు పెట్టడం కుదరదు. కాబట్టి మీరు ఆ సమయంలో మాత్రం ఆఫీసులో ఉన్న ఏదైనా పని చేసుకుంటున్నా మధ్యలో భగవన్ నామస్మరణ కుదిరితే చేసుకోవడం మంచిది. ఇది ప్రధానమైన విషయం. అలాగే కుదిరితే విడుపు స్నానం, అంటే గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత కూడా స్నానం చేయడం అనేటటువంటిది చాలా మంచిది. కుదిరితే కనుక ఖచ్చితంగా పట్టు స్నానం, విడుపు స్నానము చేయండి, దర్భ వేసుకోండి. ముఖ్యంగా ఆహార నియమాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే పట్టినప్పుడు విడిచినప్పుడు కూడా విడిచే సమయంలో మధ్య సమయంలో మాత్రం ఆ 4 గంటల సేపు ఉంటుంది. కాబట్టి 4 గంటలు ఎంతో పడుతుంది గ్రహణం. కాబట్టి ఆ సమయంలో మాత్రం ఏవీ తినడానికి ప్రయత్నం చేయకండి కుదిరితే, అవకాశం ఉంటే. అంటే ఎందుకు చెప్తున్నామయ్యా అంటే కనుక ప్రస్తుత కాలంలో ఈ మరీ దారుణంగా ఇతర దేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా కొంచెం వాళ్ళందరూ తినేస్తున్నారని మేము తినకపోతే ఎలాగండి, లేకపోతే ఏదో అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రధానంగా ఏమిటంటే కనుక తినకుండా ఉండడం చాలా మంచిది. అవి తినడం వల్ల అతి నీలలోహిత కిరణాల యొక్క ప్రభావం వల్ల, కొన్ని రకాల దుష్ప్రభావాల వల్ల భవిష్యత్తులో అనారోగ్యానికి అవి ఖచ్చితంగా కారణం అవుతాయి. కాబట్టి చాలామంది సైంటిస్టులు కూడా ఈ విషయాన్ని ఈ మధ్యకాలంలో నిరూపితం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా బాగా నిరూపితం చేయగలుగుతారు. టెక్నాలజీ పెరిగే కొద్ది కూడా మనం పాటించే ఆచార నియమాల్లో ఉండే రహస్యాలు బయటపడతాయి. అప్పుడు మాత్రం ఖచ్చితంగా పాటిస్తారు. సరే, ఏది ఏమైనా కూడా ఆహార నియమాల విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇక గర్భిణీ స్త్రీల యొక్క విషయం, అమెరికాలో ఉండేటటువంటి తెలుగు వాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ఖచ్చితంగా మాత్రం ఆ సమయంలో బయటికి మాత్రం వెళ్ళకండి. కుదిరితే ఇంట్లోనే ఉండండి. అలాగే పొట్ట మీద చేతులు వేసుకోకండి, గోక్కోకండి. ఈ రకంగా నియమం పాటించడం మంచిది. గర్భిణీ స్త్రీలకు ఆహార నియమాలు ఏమిటండి అంటే కనుక సులువుగా అరిగేటటువంటి ఏమైనా జ్యూసులు లాంటివి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మీ ఆరోగ్యాన్ని బట్టి మీ డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో మీకు ఇబ్బంది లేదు అనుకుంటే మాత్రం కాస్త ఆ 4 గంటలు కూడా కాస్త ఆహారం తీసుకోకుండా ఉండడం మంచిది.
తప్పదు అంటే కనుక ప్రారంభమయ్యే ముందర ఏదైనా జ్యూస్ లాంటివి తీసుకుని అయిపోయిన తర్వాత ఏదైనా కొంచెం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవన్నీ మీ ఆరోగ్యాన్ని బట్టి చేయండి తప్ప మేము చెప్పాం కదా అని కఠినంగా ఉపవాసాలు చేసి మీ ఆరోగ్యాన్ని పిల్లల భవిష్యత్తు మాత్రం పాడు చేసుకోకండి, రిస్కులు అయితే తెచ్చుకోకండి. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం అవకాశం ఉన్నంత మటుకు చేయండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి చేయడం మంచిది. ఏదో కఠినంగా ఏదో ఆరోగ్యానికి హాని తెచ్చుకుని మాత్రం ప్రమాదాలకు గురి తెచ్చుకోకండి. కాకపోతే ఏమంటారంటే కనుక అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఆచరించడానికి ప్రయత్నం, ఇది ప్రధాన విషయం. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏమండి, మరి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు, రేవతి వారికి ఈ యొక్క మీనరాశిలో పడుతుందన్నారు కదా, వాళ్ళు ఏం చేయాలి, మీనరాశి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక అక్కడ ఏ పరిహారాలు చేసుకునే అవకాశాలు పెద్దగా ఉండవు. ఉంటే కనుక మీకు అక్కడ ఏదైనా పండితులు దొరికితే కనుక కాస్త దీనికి సంబంధించినటువంటి గ్రహణ దోష పరిహార శాంతి అని ఒక ప్రక్రియ ఉంటుంది, అది కుదిరితే చేయించుకోండి. లేని వారందరూ కూడా మీరు ఏం చేస్తారంటే మాకు ఫోన్ చేసి లేదా మా వాట్సాప్కి కానీ మీ గోత్రాలు పేర్లు అలాగే మీ నక్షత్రం కానీ మీ రాశి కానీ మాకు తెలియచేయండి. అప్పుడు మేము మీ గోత్రనామాలతోటి ఇక్కడ గ్రహణం పట్టేటటువంటి సమయంలో మీ గోత్రనామాలతోటి కొంతమంది ఋత్వికులు కొంతమంది బ్రాహ్మణులు పెట్టి ఈ గ్రహణ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. దానికి సంబంధించి నక్షత్ర జపాలని, మృత్యుంజయ జపాలని, రకరకాల వీటికి సంబంధించినటువంటి అనుష్ఠానాలన్నీ కూడా చేయడం జరుగుతుంది, జపాలన్నీ కూడా చేయడం జరుగుతుంది, హోమాలు కూడా చేయడం జరుగుతుంది. వాటి వల్ల ఏమంటారంటే మీకు ఆ గ్రహణం యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్ మీకు ఉండకుండా ఉంటుంది, పాజిటివ్ పరమైనటువంటి ఫలితాలు వస్తాయి. భవిష్యత్తులో మీకు ఆ గ్రహణం యొక్క ప్రభావం వల్ల అనుకూలతలు ఉంటాయి, వ్యతిరేక ఫలితాలు ఏవి రావు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ గ్రహణ దోష పరిహార శాంతి చేయించుకోవాలన్నట్లయితే కనుక ముఖ్యంగా మీనరాశి వారందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీకు అక్కడెక్కడైనా పురోహితులు దొరికితే కనుక అంటే అక్కడ వాళ్ళు ఎలా చేస్తారో ఏం చేస్తారో కూడా తెలియదు కాబట్టి మీరు పరిస్థితిని బట్టి చేసుకోండి. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము శుభ్రంగా శాస్త్రోక్తంగా చక్కగా చేయించి పెడతాం మీకు. కాబట్టి మీలో ఎవరికైనా సరే పరిహారాలు చేయించుకోవాలని చేయించండి. అయితే కొంతమంది ఏమంటే దానాలు ఇవ్వాలంటున్నారు కదా అంటే కనుక ఖచ్చితంగా ఇవ్వండి. అక్కడ అవకాశం ఉంటే బ్రాహ్మణులు దొరికితే కనుక మీరు ఈ యొక్క మినువులు అలాగే బియ్యము ఈ రెండు కూడా దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అవి 1 కేజీ పావు, ఇవి 1 కేజీ పావు. అలాగే వెండి సర్పం, చంద్రబింబం దొరుకుతాయో దొరకవో తెలియదు, దొరికిన వాళ్ళు అవకాశం ఉంటే చేసుకోండి. లేని వాళ్ళకి మాకు చెప్తే మేము ఇక్కడ మీ గోత్రనామాలతో ఇక్కడ బ్రాహ్మణులకి మీ తరపున మేము ఇస్తాం. కాబట్టి ఆ ఇబ్బంది ఏం పడక్కర్లేదు. మమ్మల్ని సంప్రదించినట్లయితే పరిహారాన్ని కూడా మేము చక్కగా మీకు చేసి పెడతాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించిన ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో మీకు రిప్లై ఇస్తాం, లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.